హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఉప్పు చేప కోడిగుడ్డు కర్రీ చూపించబోతున్నాను. దీనికోసం ఉప్పు చేపలని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల దాంట్లో ఏదైనా ఇసుక అలాంటివి ఉంటే పోతాయి, వాటర్లో కలిసిపోతాయి. ఈ కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడకపెట్టిన గుడ్లు. ఇక ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మన కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ బాగుండాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేయాలి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో చేరుతుంది, వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. సో అందరు లైక్ చేయండి. చూడండి, మొత్తం ఇలా ఫ్రై చేసుకుని అది వేగేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇటు ఫ్రై అయిపోతాయండి. ఫ్రై అయిన కాసేపటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయినాయి. సో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకునే ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయిందండి. సో ముందుగా కడిగి పెట్టుకున్న ఉప్పు చేప ముక్కలు దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు ఉప్పు చేపకి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. చూడండి, మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ ఉప్పు చేపని ఉల్లిపాయ ముక్కల్ని వేపుకుని తగినంత కారం వేసుకోవాలి. మా ఇంట్లో అయితే కొంచెమే తింటామండి కారం. మీకు ఇంకా ఎక్కువ కారం కావాల్స్తే ఒక 2 స్పూన్స్ వేసుకోండి, పర్వాలేదు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనకి ఏ గరం మసాలాలు, ఏ పౌడర్లు అవేం అక్కర్లేదండి. అండ్ సాల్ట్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే ఉప్పు చేపలోనే మనకు సాల్ట్ అనేది ఉంటుంది. సో అక్కర్లేదు. మొత్తం కర్రీ అయిన తర్వాత టేస్ట్ చూసుకుని ఇంకా సాల్ట్ కావాల్స్తే మీరు యాడ్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఆ ఉప్పు చేప అదంతా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉప్పు చేప ముక్కలని ఉడికించుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని నేను ఒక మూత పెట్టుకుంటున్నాను. అదంతా ఉడకడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. అంటే వాటర్ అంతా ఎగరాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, అడుగంటిపోకుండా. నేను మూత క్లోజ్ చేసి ఒక 4 మినిట్స్ అయిందండి. సో ఓపెన్ చేసి చూసుకుంటున్నాను ఒకసారి. చూడండి, మొత్తం బాగా ఉడుకుతుంది. మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ అంతా పోలేదు, ఉప్పు చేప అనేది ఉడుకుతుంది. సో నేను మళ్ళీ మూత క్లోజ్ చేసుకుని కాసేపు ఉంచుకుంటున్నాను. ఇది ఉడుకుతూ ఉండగా వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఉడకపెట్టిన గుడ్లు ఫ్రై చేసుకుంటున్నానండి ఇక్కడ. సో దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా ఉడకపెట్టిన గుడ్లు వేసుకుని గుడ్లని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుందండి ఎగ్స్కి. చూడండి, ఎగ్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి. సో నేను గుడ్లని ముందుగా తయారు చేసిన కర్రీలో వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. ఇప్పుడు ఆ ఎగ్స్, ఆ కర్రీని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. అంతే అండి, కర్రీ అయిపోయింది. మొత్తం ముక్కలు అన్నీ ఉడికినాయి. కరెక్ట్ మెజర్మెంట్స్తో అన్నీ ఉన్నాయి. సాల్ట్ కూడా ఒకసారి చూసుకోండి, నాకైతే ఇక్కడ సరిపోయింది. ఉప్పు చేప కోడిగుడ్డు కర్రీ రెడీ అండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.